కల్తీపై దాడులు పెరగడంతో రోజుకో రకమైన వ్యవహారం బయటకొస్తోంది. అన్ని రకాలుగా కల్తీలకు పాల్పడుతున్న అక్రమార్కులు ఏ ఒక్క ఆహార పదార్థాన్ని వదిలిపెట్టడం లేదు. గేదె జంతు కళేబరాలతో నూనె తయారు చేసేవాళ్లు ఒక అడుగు ముందుకేసి పంది కొవ్వును నూనె కోసం వినియోగిస్తున్నారు. పంది కొవ్వును వేడి చేసి దాని నుంచి వచ్చే నూనెను మార్కెట్లో అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ ధరకు లభిస్తుండటంతో చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఈ నూనెను వినియోగిస్తున్నారు. కల్తీని నిరోధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగర శివార్లలో ముమ్మర దాడులు చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు చాలా రకాల కల్తీలను బయటపెట్టారు. పాలు, అల్లం వెల్లుల్లి, మసాలాలు, నూనె, గుట్కా, విత్తనాలు, శీతల పానీయాలు, తినుబండారాలు ఇలా చాలా పదార్థాలు కల్తీవి తయారవుతున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది. ఇందులో నూనె కల్తీ కూడా ప్రధానం. సాధారణంగా వేరుశెనగ లేదా పొద్దుతిరుగుడు విత్తనాల నుంచి తయారు చేసే నూనెకు పామాయిల్ ను వినియోగిస్తారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో కొంతమంది జంతు కళేబరాల నుంచి నూనెను తయారు చేసి మార్కెట్లో 40 నుంచి 50 రూపాయల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా పంది కొవ్వు నుంచి కూడా నూనె తీస్తున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది. పంది మాంసం నుంచి కొవ్వును వేరుచేసి వాటిని ఇనుప ఊచలకు కుచ్చి మంటల్లో వేడిచేసి నూనెను తీస్తున్నారు. ఇలా వచ్చిన నూనెను డబ్బాల్లో, డ్రమ్ముల్లో నింపుతూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నేరేడ్మెట్ పోలీసుల దాడిలో ఈ తతంగం బయటపడింది. నేరేడ్మెట్లోని రామకృష్ణాపురం కాలనీలో దాదాపు 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అనేక ఏళ్ల కిందటే ఇక్కడికి వచ్చి స్థిరపడిన తమిళుల్లో కొంతమంది పందుల పెంపకం నిర్వహిస్తున్నారు. పంది మాంసం విక్రయించడంతో పాటు దాని నుంచి కొవ్వును వేరుచేస్తున్నారు. జంతు కళేబరాల నుంచి నూనెను తయారు చేయాలంటే పేగులు, ఇతర అవయవాలు అధిక ఉష్ణోగ్రతలో 5-6 గంటల పాటు వేడి చేస్తే నూనె వస్తోంది. ఇనుప ఊచకు పంది కొవ్వును గుచ్చి మంట వేడికి కరిగిస్తున్నారు. ఇలా వచ్చే నూనెను డబ్బాల్లో పట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. డబ్బాల్లో ఉన్నప్పుడు ఈ నూనె చెడు వాసనగా ఉన్నా మరగబెడితే రుచి వస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పంది నూనెను పొలాల గట్లపై చల్లితే ఆ వాసనకు క్రిమికీటకాలు రావనే నమ్మకంతో రైతులు కూడా నూనెను కొనుగోలు చేస్తున్నారని పోలీసులకు పట్టుబడిన నిర్వాహకులు తెలిపారు. రామకృష్ణాపురం చుట్టుపక్కల పంది కొవ్వుతో నూనె తయారు చేసే 5 డంపులున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దృష్టి పెడితే వేలాది లీటర్ల పంది కొవ్వు నూనె బయటపడే అవకాశముంది. ఈ ఒక్కచోటే కాకుండా నగరంలోని శివారు ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలున్నట్లు తెలుస్తోంది.